హలో అందరికీ, వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు తోటకూర కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాక దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే పట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీంట్లోనే పెసరపప్పు వేసుకోవాలి. ఆయిల్లో పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేగాక దీంట్లోనే తగినంత పసుపు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కడిగి తరిగి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్యలో క్యాప్ తీస్తూ మంచిగా కలుపుకుంటూ క్యాప్ పెట్టాలండి, లేదంటే కర్రీ మాడిపోతుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అంటూ క్యాప్ తీసి చేస్తే మన కర్రీ రెడీ అండి. మంచిగా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన తోటకూర కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.